జేపీ న్యూస్ కు స్వాగతం. ఆనం వేమిరెడ్డిల విజయం కోసం పెరుమాళ్లపాడు గ్రామంలో విస్తృత ప్రచారం. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో చేజర్ల మండల తెలుగుదేశం నేతలు పెరుమాళ్లపాడు గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి ప్రజాదరణ పొందిన ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లాలో ఎన్నో సహాయ సహకారాలు దాన ధర్మాలు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల విజయం కోసం చేజర్ల మండలం తెలుగుదేశం నేతలు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ కరపత్రాలు పంచి సూపర్ 6 పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కొమ్మి సిద్ధులు నాయుడు, గోనుగుంట రాంబాబు, రావి లక్ష్మీ నరసింహారెడ్డి, తలపనేని జయంతులు నాయుడు, షేక్ సిరాజుద్దీన్, ఎంపీటీసీ మస్తాన్, సోమవరపు హజరతయ్య తదితరులు నాయకులు హాజరయ్యారు. ఈ ప్రచార కార్యక్రమంలో కొమ్మి సిద్ధులు నాయుడు, గోనుగుంట రాంబాబు, రావి లక్ష్మీ నరసింహారెడ్డి, తలపనేని జయంతులు నాయుడు, షేక్ సిరాజుద్దీన్, ఎంపీటీసీ మస్తాన్, సోమవరపు హజరతయ్య తదితర నాయకులు హాజరయ్యారు. ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు మన నెల్లూరు పార్లమెంటు టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారికి మద్దతుగా ఈరోజు చేజర్ల మండలంలోని పెరమల్లపాడు పంచాయతీలో ఇంటింటికి కరపత్రాలు పంచి ఈరోజు పెద్దలు గౌరవనీయులు కొమ్మి సిద్ధనాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక నాయకులు తలపనేని జయంతుల నాయుడు గారు, అలాగే కిలారి జయరామయ్య గారు, అలాగే పోకంటి శ్రీహరి నాయుడు గారు, పోతుగుంట వెంకటేశ్వర నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇంటింట కరపత్రాలు పంచి ఓటు అడిగేదానికి ఈ గ్రామానికి వచ్చాము. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలన్నా, మరి అభివృద్ధి అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రం ముందుండాలన్నా ఖచ్చితంగా బలమైన నాయకత్వం కావాలా. ఆ నాయకత్వం అందరూ కూడా మనం ఏకకంఠంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే, ఆయనే వస్తే గొప్ప నాయకుడు మన రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల్లో ముందుగా నడిపిస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ గ్రహించండి. మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఏం లేదు, అసలు చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ఉద్యోగస్తులకి కరెక్ట్ గా 1వ తారీఖే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది. కాబట్టి అన్ని రకాల్లో కూడా అవినీతి ఉంది. కాబట్టి ఆ ప్రజలంతా కూడా ఆలోచించి సైకిల్ గుర్తుకు ఓటేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన నాయకత్వంలో ప్రతి కాలనీలో సిమెంట్ రోడ్లు గాని, కాలనీ గృహాలు, నివాస గృహాలు గాని, రోడ్లు గాని, అలాగే అన్ని రాష్ట్ర రోడ్లు గాని ఎటువంటి గోతులు లేకుండా సూపర్ గా రోడ్ల మీద ప్రయాణం చేసే పరిస్థితిలో ఉన్నాం. ప్రస్తుతం రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ గత 5 సంవత్సరాల్లో కనీసం వాటికి మరమ్మతులు కూడా చేసిన దాఖలాలు లేవు ఎక్కడ. అలాగే దేవస్థానాలు ఇవన్నీ కూడా నిర్మించి ముఖ్యంగా మనందరం తాగేదానికి వాటర్ ఫెసిలిటీ ఆయన చాలా నీటి శుద్ధి కర్మాగారాలు ప్రతి గ్రామంలో కూడా వీలైనంత వరకు అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా ఆయన మంజూరు చేసి సొంత నిధులతో ఏర్పాటు చేశారు. అందరి దాహార్తిని తీరుస్తున్నారు. కాబట్టి అటువంటి మంచి హృదయం గల వ్యక్తికి మనకు ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు మన నెల్లూరు జిల్లాకు. వారికి కూడా సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేసి వారికి ఒక ఓటు, రామనారాయణ రెడ్డి గారికి ఒక ఓటు, 2 ఓట్లు మీ అమూల్యమైన 2 ఓట్లను సైకిల్ గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి వారి ద్వారా మన ప్రాంత ఇబ్బందులన్నీ కూడా తీర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.